లాస్ట్ ఇయర్ మార్చి 7వ తేదీన హంపీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కొప్పల్ కోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఒక ముగ్గురు వ్యక్తుల్ని 20, 28, 26 సంవత్సరాలు ఉంటారు ముగ్గురు. వీళ్ళు ముగ్గురిని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కింద పరిగణించి వీళ్ళకి ఇక్కడ బ్రతికే అవకాశం లేదు, హక్కు ఉండకూడదని చెప్పి మరణదండన విధించింది. జనరల్ గా మరణదండన మన భారతదేశంలో చాలా రేర్. గత 26 సంవత్సరాల్లో ఎగ్జిక్యూట్ అయిన వాళ్ళు 10 సంఖ్యలో కూడా ఉండరు, 6, 7 ఉన్నారు. అలాంటి కేసు కింద పరిగణించారు వీళ్ళు ముగ్గురిని. మీరు ప్యారల్ గా కోర్టులు ఏం చూస్తే క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు చూస్తే మందు కొట్టి బైక్ మీద వెళ్తూ పబ్లిక్ న్యూసెన్స్ ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత వైలెన్స్ చేసి కొట్టి చంపేసి ఆడపిల్లల మీద అఘాయిత్యం చేశారు. ఆ ఇజ్రాయెల్ ఆడపిల్ల మాత్రం ఎందుకు వచ్చి ఉంటుంది భారతదేశానికి? దేశం బాగుంటుంది చూడడానికనే కదా. మరి ఆ పిల్ల మీద అలా జరగడం కరెక్టేనా? ఇది ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది కాదని చెప్పి కోర్టు పరిగణించి ప్లస్ ఇంటర్నేషనల్ సిటిజన్ ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పి ఈ రూలింగ్ పాస్ చేసింది కోర్టులో. ఇందులో క్లియర్ కట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మెజారిటీ కర్ణాటకలో ప్రజలు కానీ ఇజ్రాయెల్ కానీ క్రైమ్ జరిగింది కాబట్టి ఆ వ్యక్తికి భయం లేదు కాబట్టి చేశాడు కాబట్టి ఇది ఇలా జరిగితే నెక్స్ట్ టైం రేపు పొద్దున్న ఎవడైనా చేసేటప్పుడు ఇలాంటి థాట్ వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. చేసే ఆలోచన కూడా రాదు కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. జనరల్ గా బయట సొసైటీ ఎలా ఆలోచిస్తుంది అంటే ఒక ఆడపిల్ల మీద ఇలాంటి అఘాయిత్యం అయినా జరిగితే ఆడపిల్ల మానసికంగా లైఫ్ అంతా ఇంకా అలాగే ఉంటది. ఆడపిల్లకి ఈ క్రైమ్ దాటి కూడా ఒక జీవితం ఉంటదని చెప్పి మనం యాజ్ అ సొసైటీ మనం గుర్తించాలి.